గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రవణ మాసం శుక్లపక్షం, తిథి సప్తమి పూర్తి, నక్షత్రం స్వాతి, వర్షం మధ్యాహ్నం 12:03 నుంచి 1:50, దుర్ముహూర్తం సాయంత్రం 4:58 నుంచి 5:48, అమృత గడియలు రాత్రి 10:44 నుంచి 12:31, రావుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6, సూర్యాస్తమయం సాయంత్రం 6:39. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే లేడ్తోనే మతి మరుపు అంటూ ప్రధాన వార్తలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. 75 ఏళ్లు దాటిన వారిలో ఈ వ్యాధి గుర్తింపు. అల్జీమర్స్ అంత తీవ్రమైనది కాదు. ప్రఖ్యాత వైద్య సంస్థ మేయో క్లినిక్ పరిశోధనలు తేలింది. మలి వయసులోనూ చురుగ్గా ఉండాలంటున్నారు నిపుణులు. మతిమరుపు వృద్ధాపంలో ఒక ప్రధాన సమస్య. నిజానికి ఇది వివిధ లక్షణాల సమ్మేళనం. అల్జీమర్స్ ఫ్రంటో టెంపోరల్ డిమెన్షియా, వాస్కులర్ డిమెన్షియా, అటో ఇమ్యూని డిమెన్షియా వంటి మెదడుకు సంబంధించిన జబ్బుల్లో మతిమరుపు కనిపిస్తుంది. ఈ సమస్యకు దారితీసే వాటిలో అల్జీమర్స్ ప్రధానమైంది. ఈ రకమైన డిమెన్షియాలో మెదడు పనితీరు బాగా తగ్గిపోతుంది. ఆలోచించే తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో మార్పులు వస్తాయి. వయోవృద్ధుల్లో మతిమరుపుపై ప్రఖ్యాత వైద్య సంస్థ మేయో క్లినిక్ జరిపిన పరిశోధనలో తాజాగా అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మెదడుకు పని చెప్పాలి. పెద్దవారిలో మెదడు పనితీరు బాగుండాలంటే కుటుంబ మద్దతు కూడా అవసరం. వృద్ధులను ప్రోత్సహించాలి. శారీరక శ్రమ, యోగా, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండడం, అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, డిప్రెషన్, ఉబ్బకాయలు వంటి వాటిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యమని చెప్పేసి చెప్తున్నారు. నవతరంతోనే బలమైన బంధం. ఈనాడును అక్కున చేర్చుకున్న తెలుగు లోకిలు. అందుకే ఇన్నాళ్ళుగా అగ్రస్థానం వచ్చింది. మరో 3 తరాలకు చేరువుందాం. ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ పిలుపునిచ్చారు. ఘనంగా పత్రికా స్వర్ణోత్సవం నిర్వహించారు. నవతరం పాఠకులతోనూ బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉత్తమ పత్రిక అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ ప్రకటించారు. తెలంగాణలో స్టన్ ఫ్రంట్ శాటిలైట్ సెంటర్, నైపుణ్య జీవశాస్త్రాలు విశ్వవిద్యాలయాల్లో భాగ్యస్వామ్యం. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానంతో సమ్మతించిన వర్సిటీ బోయటిస్ కేపబిలిటీ సెంటర్ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పర్యటనలో సీఎం భేటీలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఆటో పైలట్ మోడల్ అభివృద్ధి, ఏపీలో విధ్వంసం. ఇక్కడ ప్రజల మనోభావాన్ని గౌరవిస్తాం, అక్కడ పునరాభివృద్ధి చేస్తాం. విభజన చట్టం మేరకు తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం. ఏపీ సీఎం తెదేపీ అధినేత చంద్రబాబు మాట్లాడారట. కేటీఆర్ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారు. బరాసాతో భాజపా చర్చలో అవాస్తవం. మీడియాతో ఇష్టఘోషలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారట. 6తోసారి ఒలింపిక్స్లో ముగిసిన భారత్ పోరాటం. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ పోరాటానికి తెరపడింది. పోటీలో ఉన్న చివరి అథ్లెట్ రితికా హుడా పథకం సాధించలేకపోయింది. శనివారం మహిళా రెజ్లింగ్ 75 కేజీల విభాగంలో ఆమె క్వార్టర్స్లో ఓటమి పాలైంది. రేపీ చేజ్కు అవకాశం లేకపోవడంతో రితికాకు నిరాశ తప్పలేదు. దీంతో గత ఒలింపిక్స్ కంటే ఈసారి భారత్కు పథకం తగ్గింది. పైగా కాశాలతో ప్యారిస్ ఒలింపిక్స్ను ముగిసింది అని చెప్పేసి వార్తిచ్చారు. పౌష్టికాహార లోపం ఏఐతో చెప్పేస్తాం. ఐ సాక్ష్యం యాప్ రూపొందించిన IIIT పరిశోధకులు బీహార్లో జరిపిన ప్రయోగాలతో సత్ఫలితాలు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించేందుకు IIIT హైదరాబాద్ పరిశోధకులు కృత్రిమ మేధ అనుసంధానించి ఐ సాక్ష్యం మొబైల్ యాప్ను రూపొందించారు. స్మార్ట్ ఫోన్లో చిన్నారి ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయడంతో వారి ఎత్తు, బరువు నమోదు చేస్తే చాలు చిన్నారికి సంబంధించిన పౌష్టికాహార లోపాన్ని ఆ యాప్ విశ్లేషిస్తుందట. బీహార్లోని కొన్ని జిల్లాల్లో ఈ యాప్ను ప్రయోగాత్మకంగా కొద్ది రోజుల నుంచి పరిశీలిస్తున్నామని, ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయని IIIT రాజ్ రెడ్డి సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ సొసైటీ పరిశోధకులు అర్జున్ రాజశేఖర్ శనివారం తెలిపారట. వైద్య నిపుణుల సలహాలు, సూచనలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు వయసులో ఆధారంగా అని చెప్పేసి చెప్తున్నారు. మరో వార్త చూస్తే పచ్చని పావురమ చిలకకు చుట్టమా. నీలాకాశంలో రామచిలక భలే ఉన్నాయి కదా, కాస్త నిశ్చితంగా గమనించండి. అవి చిలకలు కాదు, పావురాలు. పచ్చని పావురాలు. సాధారణంగా పావురాలు తెల్లగా, నల్లగా, బూడిద రంగులో ఉంటాయి. విభిన్నంగా ఉన్న ఈ పచ్చని పావురాలు మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతంలో గుంపుగా ఎగురుతూ ఈనాడు కెమెరాకి చిక్కాయంటూ వాటికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు.
మరో వార్త చూస్తే కృష్ణా తీరంలో జింకలు విహారం ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా నది నిండుగా ప్రవహిస్తుంది. నది తీర గ్రామాలన్నీ పచ్చదనంతో కలకలలాడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వన్యప్రాణాలు సందడి చేస్తున్నాయి. కృష్ణా తీరంలో ఉన్న నారాయణపేట జిల్లా మంగనూరు మండలం అచ్చంపేట శివార్లోని శివాలయ పరిసరాల్లో శనివారం పెద్ద సంఖ్యలో జింకలు చెంగున దూకుతూ ఇలా కనిపించాయి అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. అనుసంధానానికి ప్రణాళిక అవుటర్ ఆర్ఆర్ మధ్య 2400 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మాణం అంటూ వార్తిచ్చారు. కొత్త రేషన్ కార్డుల జారీకి సక్సేనా కమిటీ సిఫారసులే కీలకం. మంత్రివర్గ ఉపసంఘం వెల్లడి. ప్రజా ప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామంటూ మంత్రి ఉత్తమ్ తెలిపారట. ఆ వార్తని గడిచారు. ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. లేక్లు లేఅవుట్ల పాలు. గ్రేటర్ చెరువులపై ఎన్ఆర్ఎస్టీ తేల్చిన పచ్చి నిజమిది. మిగిలిన చెరువుల్లోనూ సగం దాకా కబ్జాలు ఆక్రమణలే. చాలా చోట్ల భారీ నిర్మాణాలు, గోదాములు, కొత్తగా వెలుస్తున్న కాలనీలు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల కకృతితో కొనసాగుతున్న ఆక్రమణలు, చెరువులు, భూముల నిర్మాణాలపై కఠిన చర్యలుంటూ ఐకమిస్టర్ రంగనాథ్ తెలిపారట. స్టాన్ఫోర్డ్ వర్సిటీ సహకారం. తెలంగాణలో బయో డిజైన్ రంగంలో నైపుణ్యాల అభివృద్ధికి లక్ష్యం. ప్రభుత్వ భాగస్వామ్యంతో శాటిలైట్ సెంటర్ ఏర్పాటు పరిశీలన. స్టాన్ఫోర్డ్ వర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం భేటీ. హైదరాబాద్లో జోటిస్ కేపబిలిటీ సెంటర్ విస్తరణ. ఐఐటి హైదరాబాద్లో డైవర్లెస్ టెక్నాలజీ రెడీ. అటానమస్ సాంకేతికతను వాడుకోవాలంటూ స్టార్టప్ కంపెనీలకు ఆహ్వానం. నోటిఫికేషన్ జారీ చేసిన పరిశోధన విభాగం టిహాన్. ఇప్పటికే ఐఐటి ప్రాంగణంలో డ్రైవర్లెస్ వాహనాలు వినియోగిస్తున్నారట. మరో అంశాన్ని చూస్తే వేతనాలు లేక పదోన్నతులు రాక అవస్థలు పడుతున్న బీఆర్ఓలు. ఇతర శాఖలోకి సర్దుబాటు చేసి 2 ఏళ్లు జీతాలు లేవు, పదోన్నతులు లేవు. పీఎఫ్ వచ్చిందో లేదో కూడా తెలియదు. కొత్త ప్రభుత్వం కొలుదీరినా అదే పరిస్థితి ఉంది అంటున్నారు. కన్ఫర్మ్ కాని టికెట్తో రైలు ఎక్కితే దించేస్తారు అంటూ మరో అంశాన్ని సాక్షులు ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. రిజర్వేషన్ టికెట్ నిబంధనల అమలుపై రైల్వే బోర్డు కీలక ఆదేశాలు చేసిందట. వెయిట్ లిస్టెడ్ టికెట్తో పెనాల్టీ చెల్లించి ప్రయాణించే పద్ధతి ఇక బంద్. అలా దొరికితే పెనాల్టీ వసూలు చేసి రైలు దించేలా నిబంధనలు కఠినతరం చేస్తున్నారట. అధైర్యపడద్దు, ఆదుకుంటామంటూ భీకర వరదలతో అతలకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. వరదల దాటికి కొట్టుకుపోయిన గ్రామాలు, దెబ్బతిన్న వంతెనలు, ధ్వంసమైన రహదారులు, శిథిలమైన ఇళ్లను పరిశీలించారు. సహాయక శిబిరంలో బాధితులతో స్వయంగా మాట్లాడారు. వరదల్లో ఆప్తులను కోల్పోయిన కుటుంబాల ఆవేదన విని చలించిపోయారు. అధైర్యపడద్దని భరోసాని కల్పించారట ప్రధాని మోదీ. గజా స్కూల్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. 100 మందికి పైగా మృతి చెందారు. గజా నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ మరోసారి విరుచుకుపడింది. పాలస్తీనా శరణార్థుల తలదాచుకుంటున్న అల్ తబిన్ స్కూల్పై శనివారం ఉదయం జరిగిన క్షిపణి దాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా డజన్ల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. హమాస్ ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంలో జరిగిన అత్యంత భీకర దాడుల్లో ఇదొకటని గజా ఆరోగ్య శాఖ పేర్కొందట. శనివారం గజా నగరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తన బంధువును కోల్పోయిన విలపిస్తున్న పాలస్తీనియన్ అంటూ వార్తిచ్చారు. మరికొన్ని వార్తలు చూద్దాం. ఇంత సోమరితనమా అంటూ జల విద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు నిర్వహణలో ఎందుకంత కాలయాపన చేశారు? ఇంత సోమరిగా ఉంటే మిమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారట. న్యూయార్క్ సెంటర్ పార్క్ హైదరాబాద్లో భాగ్యనగరంలో రాజీవ్ పార్క్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పట్టణ ఉద్యానవనంగా పిలిచే న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో రాజీవ్ పార్క్ను అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పించారు. దీంతో అనువైన ప్రాంతం, స్థల సమీకరణ కోసం అధికారులు కసరత్తు మొదలుపెట్టారట. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదు. బీఆర్ఎస్తో బీజేపీ చర్చలు ఫేక్ న్యూస్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రసక్తి లేదు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ. ఎమ్మెల్సీ కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధం అని అన్నారట. గోల్డెన్ అవర్ను మరవద్దు. సైబర్ నేరం జరిగిన తర్వాత వెంటనే పోలీసులు దృష్టికి తీసుకెళ్లడం వల్ల బాధ్యతలు పోగొట్టుకున్న సొమ్ము సైబర్ నేరగాళ్లకు చేరకుండా కాపాడవచ్చని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెప్తున్నారట. దానికి సంబంధించిన వివరాలైతే పూర్తిగా సాక్షులు ఇచ్చారు. చీఫ్ జస్టిస్ ను సాగనంపారు. బంగ్లాదేశ్లో విద్యార్థి సంఘాలు అల్టిమేటంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు.
సెబీ చీఫ్కు భాగ్యస్వామ్యం. అందాని గ్రూప్ అవకతవకలతో సెబీ చైర్పర్సన్ మదబీ పూరి బోజ్కు ఆమె భర్త ధవల్ బోజ్కు సంబంధం ఉందని ఈడెన్బర్గ్ చెప్పిందట. విద్యుత్ విమానం వచ్చేస్తుంది. ప్రపంచమంతటా విద్యుత్ వాహనాలు అవా పెరిగిపోతుంది. అదే బాటలో త్వరలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ విమానం కూడా రానుందట. ఇక ఆరుతోసారి ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ పోరాటం ముగిసింది. ఈసారి భారత్ క్రీడాకారులు 6 పతకాలు సాధించారు. మేల్ ఇన్ఫెర్టిలిటీ నాన్న అనే పిలుపు దూరం. ప్రస్తుత సమాజంలో సంతానలేమి సమస్య ఎక్కువగా ఉంది. ఇందుకు మహిళలతో పాటు పురుషులు కూడా కారణమయ్యే అవకాశాలు ఎక్కువే. సంతానలేమికి కారణం పురుషుడా మహిళ అనే విషయం పక్కన పెడితే తొలి పరీక్షలు పురుషులు చేయించుకోవడమే మంచిది. దీనికి అనేక కారణాలు ఉంటాయని చెప్పేసి ఆ వార్తని ఈరోజు సండే సాక్షిలో ఇచ్చారు. హీరోయిన్గా పొందిన ప్రేమను ఉమెన్గా తిరిగి ఇస్తున్నాం. రీల్పై హీరోయిన్ రియల్గానే అంతే అపన్నాస్తం అందించడానికి వెనకాడదామే. తెలుగులో స్టార్ హీరోయిన్గా దూసుకెళ్తున్న ఈ మలయాళ బ్యూటీ సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. తెలంగాణకు స్టన్ ఫ్రంట్ ఆవర్తించారు. మళ్లీ రేవంత్తో భేటీ. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం. ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లు విధ్వంసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జల విద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు ఏవి అంటూ అధికారులు నిర్లక్ష్యంతో భారీ నష్టం అంటూ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. ప్రభుత్వ శాఖల బకాయిలు 72,000 కోట్లు. ఏళ్లు తరబడి చెల్లింపులకు నోచుకొని తీరు. విద్యుత్ ఇరిగేషన్ బిల్లులే 57,000 కోట్లు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు పెండింగ్. స్కాలర్షిప్లు దోబిఘాట్లు సొమ్ము అంతే. ముఖ్యమైన బిల్లులైనా చెల్లించాలని డిమాండ్లు చేస్తున్నారు. ప్రభుత్వ సానుకూల స్పందనకై నిరీక్షణ ఇస్తున్నారు అనే వార్త ఇచ్చారు. బంగ్లా సీజే రాజీనామా చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఓబైదుల్లా హసన్ కేంద్రంగా ఢాకాలో విద్యార్థుల ఆందోళన. సుప్రీంకోర్టును చుట్టముట్టి నిరసన. గంట వ్యవధిలో రాజీనామాకు పట్టు. షేక్ హసీనాకు విధేయుడిగా ముద్ర. తాత్కాలిక సీజేగా అష్ఫాల్ నియామకమయ్యారట. జూనియర్ డాక్టర్పై అత్యాచారం. దీనికి సంబంధించిన వివరాలు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. గురువారం రాత్రి విధుల్లో శుక్రవారం ఉదయం అర్ధనగ్న స్థితిలో శవమై ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కాలేజీలో ఘటన. అనుమానితుడు అరెస్టు, రిమాండ్ ఉరివేయించడానికి వెనుకాడడం అంటూ మమత తెలిపారట. ఎస్సీ రిజర్వేషన్లో క్రీమీ లేయర్ వద్దు. దీనిపై పార్లమెంట్లో చట్టం చేయండి అంటూ కేంద్రానికి కాంగ్రెస్ చీఫ్ ఖార్గే డిమాండ్ చేశారు. అలాగే 50 గ్రాములు రూపాయలు 850 కోట్లు. ఏందంటే చూసుకుంటే వార్త. కాలిఫోర్నియా రాయిని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న బీహార్ పోలీసులు. పోర్టబుల్ మెటల్ డిటెక్టర్లో రేడియో ధార్మిక పదార్థం వినియోగం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే పంజాగుట్ట తరహాలో సిసిఎస్ ప్రక్షాళన. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు 81 మంది హెడ్ క్వార్టర్స్ కు అటాచ్. మరో 16 మందికి స్థానచలనం లభించింది. డార్క్ వెబ్ లో డ్రగ్స్ దందా. స్పీడ్ పోస్ట్ లో డెలివరీ, క్రిప్టోలో చెల్లింపు. అస్సాం నుంచి ఖమ్మం వచ్చిన పార్సిల్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన టేకి. శ్రీమంతుడు నాగ్ అశ్విన్ స్వగ్రామం ఐతోల్ జెడ్పీ హై స్కూల్లో ₹60 లక్షలతో తరగతి గదులు నిర్మాణం. తల్లిదండ్రులతో ప్రారంభోత్సవానికి దర్శకుడు వచ్చారట. వచ్చే ఏడాది నుంచి రేషన్ సన్నబియ్యం అంటూ వార్తిచ్చారు. చౌక ధర దుకాణాల ద్వారా పంపిణీ. కుటుంబ వివరాలతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు. కొత్త రేషన్ కార్డులపై ప్రజాభిప్రాయ సేకరణ. గ్రామాల్లో ₹1,00,000, పట్టణాల్లో 2 లక్షల ఆదాయ పరిమితి. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు చెప్పిందట. ఆ మందులతో కాలం చెల్లినట్లే అంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు మనం చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. రోగుల ప్రాణాలతో వైద్య శాఖ చెలగట్టమాడుతుంది. గడువు ముగిసిన ఔషధాలపై నిర్లక్ష్యం. సకాలంలో వాటిని వెనక్కి పంపని వైన్యం. ఎక్స్పైర్ మందులతో ₹390 కోట్లు నష్టం జరుగుతుందట. తాజాగా నిర్మల్ జిల్లాలో కాలం చెల్లిన సెలైన్ ను రోగికి ఇచ్చిన ఆసుపత్రి సిబ్బంది. గడువు ముగిసిన మందుల వాడకంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఫార్మసిస్ట్ స్టాఫ్ నర్సుపై సస్పెన్షన్ వేటు పడిందట. హిడెన్బర్గ్ మరో బాంబ్. అందాని విదేశీ కంపెనీలో సెబీ చీఫ్కు వాటాలు. బెర్మడా మారిషస్లలో రహస్య పెట్టుబడులు. ఇందుకు అందాని సోదరుడు వినోద్ సాయం. పెట్టుబడుల తర్వాతే సెబీలో మాధవి చేరిక. ఒడిశా ఏపీ తెలంగాణ అనుసంధానం అంటూ వార్తిచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. కొత్త లైన్ పూర్తయితే భద్రాచలం మీదుగా రైలు. ప్రత్యామ్నాయ సరుకు రవాణా కారిడార్కు బాటలు.
173 కిలోమీటర్లు, అంచనా వ్యయం రూపాయలు 4109 కోట్లు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. కొత్త రైల్వే ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు. విశాఖ జోన్పై ఏపీ సీఎంతో చర్చిస్తున్నామంటూ అశ్విని వైష్ణవ్ తెలిపారట. కేటీఆర్ను జైలుకు పంపకపోతే యుద్ధమే. అయినా అరాచకాలెన్నో. నన్ను, మా కార్యకర్తలను రేవంత్ను వేధించారు. సీఎంపై నమ్మకం, గౌరవం ఉంది. కేటీఆర్ను లోపలేస్తారు. ఆ నమ్మకం పోతే రాష్ట్రంలో రాజకీయ యుద్ధం తప్పదు అంటూ బండి మాట్లాడారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. వార్షిక ఆదాయం 2 లక్షల లోపే ఉంటేనే రేషన్ కార్డు వస్తుందట. పట్టణ ప్రాంతాల్లో జారీకి లెక్క ఇది అంటున్నారు. పల్లెల్లో భూమి కూడా పరిగణలోకి తీసుకుంటారు. రెండుంటే ఒకటి వదులుకోవాల్సిందే. కొత్త కళ జారీకి విధి విధానాలు, సక్సేనా కమిటీ సిఫారసు పరిశీలన, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం అనే వార్తిచ్చారు. గతి తప్పిన గురుకులం అంటూ మరో అంశాన్ని ఇచ్చారు నమస్తే తెలంగాణలో. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఫుడ్ పాయిజన్, పాము కాట్లు, బలవన్ మరణాలు. 8 నెలల్లోనే అంత అస్తవ్యస్తం. డెంగ్యూతో విద్యార్థిని మృతి. గుండాయిపేటలో ఆవర్తించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో వరుస ఘటనలు. ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు. కలుషిత ఆహారంతో దవాఖానాల పాలవుతున్నారు. రాష్ట్రంలో 30కి పైగా పాము కాటు కేసులు. సస్పెన్షన్తో సరిపెడుతున్న ఉన్నతాధికారులు. దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం. పని ఒత్తిడితో ఉపాధ్యాయుల పర్యవేక్షణ కరువు. విద్యా కుసుమాలు రాలుతున్న పట్టణి సర్కార్. ఎత్తేసి కుట్రతోనే నిర్లక్ష్యమంటున్న విపక్షాలను అంశారు. గ్రామాల్లో కుక్కలు, గురుకులాల్లో ఎలుకలు. రైతు భరోసా లేదు, తులం బంగారం ఇస్తలేదు. పింఛన్ పెంపు దేవుడెరుగు. ఉన్నది రాకపాయ, నిర్వహణ లేక చెత్తకుప్పలగమన గ్రామాలు. డీజిల్కు పైసలు లేవు, సఫాయిలకు జీతాలు లేవు. పడకేసిన పల్లెలు, విజృంభిస్తున్న విష జ్వరాలు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. కేసీఆర్ పాలనలో ఈ పరిస్థితి ఉండేదా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. విద్యార్థుల మరణాలు సర్కారీ హత్యలే. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్న స్పందించిన కాంగ్రెస్ సర్కార్. రెసిడెన్షియల్ స్కూళ్ల మూసివేతకు కుట్ర. కేసీఆర్ కిట్లు ఇవ్వకపోవడం వల్లే సర్కార్ దవాఖానాల్లో తగ్గిన ప్రసవాలు. ఎమ్మెల్యేలు కె సంజయ్, కౌశిక్ రెడ్డి మాట్లాడారట. అలాగే సుఖిశాలపై విచారణకు వెనుకడుగు ఎందుకు? ప్రమాదానికి బాధ్యులెవరు? కప్పిపుచ్చుతున్నదెవరు? కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా ఆపుతున్నదెవరు? రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారట. తాజా అప్పు 3000 కోట్లు. ఈ మంగళవారమే 3000 కోట్ల రుణం. వారం రోజుల్లో 6000 కోట్లకు అప్పు. గడిచిన 9 నెలల్లో రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన అప్పు 35,118 కోట్లట. స్థానికత పాపం సర్కార్దే. తెలంగాణలో ప్రభుత్వ నిర్లక్ష్యపు ఫలితం తీరని నష్టం. 8 నెలలుగా పట్టించుకోకుండా సర్కార్ చోద్యం చూస్తుంది అంటూ చివరి క్షణాల్లో అడ్డుగోలుగా నిబంధనలతో జీవో 33 జారీ. విద్యార్థుల జీవితాలతో చెలగాటం, విమర్శల పాలు. ముందుగానే స్థానికతను నిర్ధారించిన ఏపీ సర్కార్. 1 కోటి ఎకరాలకు భరోసా కోత. బడ్జెట్లో రైతు భరోసాకు 15,000 కోట్లు కేటాయింపు. ఎకరానికి 15,000 ఇస్తే సీజన్కు ఇచ్చేది 1 కోటి ఎకరాలకే. కేసీఆర్ హయాంలో సీజన్కు 1.53 కోట్ల ఎకరాలకు. తాజా బడ్జెట్తో ప్రతి సీజన్లో 50 లక్షల ఎకరాలకు కోత అనే అంశాన్ని ఇచ్చారు. యువ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. దిగుబడి రాక, అప్పు తీర్చలేక. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో అన్నదాత బలవన్మరణం చెందాడు అనే వార్త ఇచ్చారు. బంగ్లా చీఫ్ జస్టిస్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో రాజ్యసభ రగడ. తెరపైకి అభిషేక్ సింఘ్వి పేరు. సీనియర్లకు సీఎం రేవంత్ చెక్కు. రగిలిపోతున్న ఆశావాహులు. అద్దెశ్రీకి ఆఫర్ ఏమైనట్టు? సింఘ్వితో లాభం ఎవరికి అంటూ వార్తిచ్చారు. అలాగే కొత్తగా 6 రైల్వే లైన్లు అని చెప్పేసి మరో అంశాన్ని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. పాండురంగపూర్ మల్కన్గిరి మధ్య అంతర్రాష్ట్ర లైను. డోర్నకల్ గద్వాల్ మధ్య 296 కిలోమీటర్ల మార్గం. డోర్నకల్ మిర్యాలగూడ మధ్య 105 కిలోమీటర్ రైల్వే లైను. కాచిగూడ, జగ్గయ్యపేట, రామగుండం, మనుగూరు మధ్య కొత్త మార్గాలకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టులు అంచనా వ్యయం రూపాయలు 26,000 కోట్లు. త్వరలో ప్రారంభం కానున్న నిర్మాణ పనులు. అలాగే ఉక్కు ఫ్యాక్టరీపై ఒత్తిడి తేవాలి అని చెప్తున్నారు. బయ్యారంపై బీజేపీ ఎంపీలు స్పందించాలి. మల్కాజ్గిరి రైల్వే లైన్తో ఐరన్ ఓర్ తరలింపు సులభం. రైల్వే లైన్కు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి వినోద్ తెలిపారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. हर भोले नमः।
हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय शिव विश्वेश्वराय। हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय शिव विश्वेश्वराय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। कोटेश्वराय शिव कोटेश्वराय। हर हर भोले नमः शिवाय। कोटेश्वराय शिव कोटेश्वराय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय शिव
ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఘనంగా ఈనాడు స్వర్ణోత్సవం నిర్వహించారు. నిజామాబాద్ యూనిట్ కార్యాలయంలో శనివారం ఈనాడు స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారట. యూనిట్ ఇన్ఛార్జ్ ముషేహెద్ అలీఖాన్ జ్యోతి వెలిగించారు. ముందుగా రామోజీ గ్రూప్ సంస్థ చైర్మన్ రామోజీరావుకు శ్రద్ధాంజలి ఘటించారట. అనంతరం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. సంస్థ ఎండీ సిహెచ్ కిరణ్ ఇతర పెద్దలు ఉద్యోగులకు మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో అన్ని విభాగాల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కూడా పాల్గొన్నారట. విద్యుత్ అంతరాయం నేడు జిల్లా కేంద్రం డి సెక్షన్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని చెప్పేసి నగర ఏడీఈ 2 తోట రాజశేఖర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖలీల్వాడి, సరస్వతి నగర్, గాంధీ చౌక్, మార్వాడి గల్లీ, జహార్ రోడ్, అత్తయ్య గల్లీ, హెడ్ పోస్ట్ ఆఫీస్, 1వ టౌనా, కుమార్ గల్లీ, రాష్ట్రపతి రోడ్, దేవి రోడ్, చౌరస్తా తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని వినియోగదారులు సహకరించాలని కోరారట. నరేంద్ర జాలం నగరపాలక సంస్థలో అన్నీ ఆయనే, ఆర్ఐకి 14 రోజుల డిమాండ్, మిగతా ఉద్యోగులు గుబులు పడుతున్నారట. మరి ఆ వార్త చూద్దాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన నిజామాబాద్ నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ ఆర్ఓ నరేందర్ కు నాంపల్లి ఏసీపీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. అవినీతి రహితం వినియోగదారుడి హితం విద్యుత్ శాఖలో కొత్త కార్యక్రమాలు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి నుంచి యంత్రాంగాన్ని పటిష్టం చేస్తున్నారట. ప్రత్యేక నిధులతో రోడ్డు నిర్మాణం అంటూ వార్తిచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. నగరంలోని 19వ డివిజన్ చెరువు కట్ట సమీపంలో కొన్ని కుటుంబాల పొజిషన్ ధ్రువపత్రాలతో గుడిసెలు వేసుకొని 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. పట్టాలు, అనుమతులు లేవని అధికారులు శుక్రవారం బస్తీకి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విషయం స్థానికులు అర్బన్ ఎమ్మెల్యే దానపాల్ సూర్యనారాయణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యుత్ అధికారులతో చరవాణిలో మాట్లాడారు. ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం తగదన్నారు. వెంటనే సరఫరా పునరుద్ధరించాలని చెప్పేసి ఆదేశించారు. గుప్పన్పల్లి కామాన్ నుంచి గ్రామంలోకి ప్రవేశించే రోడ్డు బాగు చేయాలని స్థానికులు కోరగా త్వరలోనే ప్రత్యేక నిధులతో నిర్మాణం చేపడతామని కూడా పేర్కొన్నారట. మరో వార్త చూస్తే పసి మొగ్గలపై పైచాచికం కలవర పెడుతున్న పోక్స్ కేసులు. చిన్నారులను కొందరు మృగాలు కాటేస్తున్నారు. చాక్లెట్లు ఇచ్చి అభంశుభం తెలియని పసి ప్రాయాలను చిదిమేస్తున్నారు. వారి తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుస్తున్నారు. తరచు జరిగే ఈ ఘటనలు సమాజం పైన నమ్మకం పోయేలా చేస్తున్నాయని చెప్పేసి ఆవిరాలు ఇచ్చారు. చట్టం ఏం చెప్తుందంటే బాలలపై లైంగిక వేధింపులు నిరోధక చట్టం అత్యంత కఠినమైనది. బాధితుల వాగ్మూలాలతో నమోదయ్యే కేసులు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఆస్కారం ఉంది. దీనిపై విస్తృత ప్రచారం కల్పిస్తే వికృత చేష్టలు చేయడానికి జంగుతారు. ఒక్కసారి కేసు నమోదైతే ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు అని చెప్పేసి వార్తిచ్చారు. అలాగే తక్షణ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం అంటూ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి తక్షణ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయకర్త నరేష్ శనివారం ప్రకటనలు తెలిపారు. ఎస్ఆర్ఎస్కి తగ్గిన వరద, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గింది. ఎగువ నుంచి ఎంత వరద చేరుతుందో అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు నీరు నిల్వ కూడా జాగ్రత్త తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని రాజశ్రీ సూచించారట. మరో వార్త చూస్తే పరిశోధనలో యువ సారథులు ఏపీకే ఫైల్ పంపించి నగదు కాజేసి, ఏపీకే ఫైల్ పంపించిన సైబర్ నేరగాలు క్రెడిట్ కార్డు నుంచి నగదు కాజేసిన ఘటన మాచారెడ్డి మండలంలో చోటు చేసుకుందట. సిపిఎస్ రద్దు చేయాలి అని చెప్పేసి నినాదాలు చేసిన నాయకులు ఆ వివరాలు ఇచ్చారు. ప్రతి సోమవారం ప్రజావాణి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏఈలు, డిఈలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వినియోగదారుల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఎస్సీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు తీసుకుంటున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. అంకాపూర్ అన్నింటా ప్రత్యేకం. రాష్ట్ర రాజధానిలోని జూబ్లీహిల్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది అందమైన భవంతులు, లగ్జరీ కార్లు. నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ ఇందూర్ జూబ్లీహిల్స్ గా పిలుస్తుంటారు. ఈ గ్రామం దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక్కడి వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ప్రతి ఇంటికి 1-2 కార్లు ఉంటాయి. పొలానికి పండించిన కూరగాయలను విక్రయించడానికి, మార్కెట్కు తీసుకెళ్లడానికి రైతులు కార్లనే వినియోగిస్తుంటారు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. పరిశోధనలో యువ సారథులు, యువత
సాధించినది ఏదీ లేదు. సాంకేతికతకు అనుగుణంగా అడుగులు వేస్తూ పరిశోధన రంగంలో రాణిస్తున్నారు తేవి విద్యార్థులు. కొప్పెరి హరిశంకర్, మామిడి విష్ణువర్ధన్లు విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ పట్టా అందుకొని ఆరి తేరుతున్నారు అనే వార్త ఇచ్చారు. ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి చెందారు నిజామాబాద్ నగరంలో. అలాగే కాలువలో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నాల్కల్లో చోటు చేసుకుంది. స్ఫూర్తి రగిలిద్దాం, విగ్రహాలు కరిగిద్దాం అని చెప్పేసి వార్త ఇచ్చారు. అలాగే వరుస సెలవులతో రద్దీ, బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు. బాన్సర ప్రయాణ ప్రారంభం శనివారం రద్దీగా మారింది. అలాగే ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి, గోపూజ చేసిన కోటేశ్వర్ శర్మ తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ సమీపంలోని గీతాభవన్లో చదరంగం క్యారం పోటీలు నిర్వహించారు. విజేతలుకి బహుమతులు ప్రదానం చేస్తున్నారు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. కాసర్లకు సినేరే పురస్కారం. జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి కాసర్ల నరేష్ రావుకు రాష్ట్ర స్థాయి సినారే సాహితీ పురస్కారం లభించింది. శిఖం భూమి కబ్జాపై విచారణ పొంచున్న ప్రమాదం అంటూ వార్తించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోధం రోడ్డు నుంచి పాత బస్టాండ్ వెళ్లేదారిలో కలవట్టుంది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. జెండాకు జై. ఈ నెల 10న ఆర్మూరులో జెండా జాతర 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ. దసరా నాటికి తిరుమలకు చేరనున్న శోభయాత్ర తరలి రానున్నారు భక్తులు అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే హిందువుల్లో ఐక్యత కోసం కృషి చేస్తున్నామని చెప్పేసి విహెచ్పి కేంద్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర్ శర్మ మాట్లాడారు. కామారెడ్డిలో రాష్ట్ర సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏళ్లుగా కదలకుండా, అవినీతిలో అనకుండా కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసర్ నరేందర్పై కొనసాగుతున్న విచారణ 14 రోజుల రిమాండ్ విధించారు నాంపల్లి కోర్టు. ఆరోగ్య మేళను సద్వినియోగం చేసుకోవాలి అంటూ జిల్లా వైద్యాధికారి రాజశ్రీ తెలిపారు. ఇంటింటా ఫీవర్ సర్వే, సీజనల్ వ్యాధుల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అంటూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ తెలిపారట. మహిళలు సమానత్వం కోసం పోరాడాలి, మహిళలు సమానత్వం కోసం పోరాటం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి ఝాన్సీ తెలిపారట. కొనసాగుతున్న నీటి విడుదల, నిజామాబాద్ మున్సిపల్ను ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని, పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారట. పరువు తీసుకుంటున్న సొసైటీలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నష్టపోతున్నారు రైతులు. మండల పరిధిలోని పలువురికి వర్తించని రుణమాఫీ అనే అంశాన్ని ఇచ్చారు. కిల్లా రామాలయం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు, పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అప్పగింత, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య మేళ నిర్వహించారు. సారంగపూర్లో ఆలయాన్ని దర్శించుకున్న మేయర్. కేంద్ర మంత్రి బండి సంజయ్కు సన్మానం. ఘనంగా జోసాల్కాస్ 60వ వార్ష్ కోసం వినియోగదారుల అభిమానాన్ని చూరకొనడం అభినందనీయం. నగర మేయర్ దండు నీతికిరణ్ తెలిపారు. స్వతంత్ర సమర యోధుల విగ్రహాల శుద్ధి, అధ్వానంగా రహదారి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. యంత్రలక్ష్మికి నిర్లక్ష్యన, వ్యవసాయ యంత్రీకరణ అమలులో సర్కార్ నిర్లక్ష్యం. రైతు బంధుతోనే సరిపెట్టిన గత ప్రభుత్వం. సబ్సిడీ పరికరాల పంపిణీపై దృష్టి సారించాలని కోరుతున్నారు రైతులు. పోటీని తట్టుకుంటూ వ్యాపారం చేయాలి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. వినియోగించని బ్యాలెట్ పత్రాలు వెనక్కి అప్పగించాలని అధికారులు ఆదేశాలు. త్వరలో నిర్వహించే స్థానిక ఎన్నికల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు. ఇప్పటివరకు 4 మండలాల నుంచి జిల్లా పరిషత్కు అప్పగింత అనే అంశాన్ని ఇచ్చారు. ఆనకట్టపై ఆగని ఆగడాలు, మద్యం సేవించి ఖాళీ సీసాలు పడేస్తున్న ఆకతాయిలు, ఇబ్బంది పడుతున్నారు పర్యాటకులు. ఇన్నోవా చోరీ కేసులో దంపతులు అరెస్ట్. పలు నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడి. రిమాండ్కు తరలింపు. వివరాలు తెలిపిన డీసీపీ శ్రీనివాసులు. పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అలాగే ఇందూర్ తిరుమల ఆలయానికి గోదానం. కాసర్ల నరేష్ రావుకు సినారే పురస్కార ప్రదానం. ఓపెన్ స్టడీ సెంటర్ నిర్వహణకు అనుమతి అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. క్రైమ్ కార్నర్లో వార్తలు చూస్తే విద్యుత్ ఘాతంతో రైతు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది. శతాధిక వృద్ధుడు మృతి చెందారు మాక్లూరులో. మాచారెడ్డిలో సైబర్ మోసం జరిగింది. పోలీసులను దూషించిన యువకుడు రిమాండ్ తీసుకున్నారు. పేకట స్థానంపై దాడి నిర్వహించారు మాక్లూరులో. ఇవి క్రైమ్ కార్నర్ సాక్షిలో ఇచ్చినటువంటివి. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. జిల్లాకు మరో జాతీయ రహదారి అంటూ
పెరికెట్ నుంచి మంచిర్యాల వరకు 4 లైన్ల రోడ్డు నిర్మించనున్నారట. కేంద్రం అనుమతి ఇవ్వడంతో NH 63 కింద నిర్మాణం కొనసాగుతుందంట. 132 కిలోమీటర్ల మేరకు నిర్మాణం కానున్న కొత్త రోడ్డు భూసేకరణ కోసం అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదలైన అధికారుల సర్వేలు అని చెప్తున్నారు. లోతుగా దర్యాప్తు ఆస్తులపై మరింత సమాచారాన్ని సేకరించడానికి ఏసీబీ అధికారులు సహకరిస్తున్న వారు బినామీలపై ఆరా తీస్తున్నారట. ఏసీబీ దాడులతో మున్సిపల్ కార్పొరేషన్ మార్పు జరిగేనా అని చెప్తున్నారు. జిల్లాపై సీజనల్ వ్యాధుల పంచ. జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయట. జ్వరం, దగ్గు, విరోచనాలు, టైఫాయిడ్తో ప్రతి ఇంట రోగులు ఉంటున్నారట. పెరిగిన డెంగ్యూ కేసులు, కొనసాగుతున్న ఇంటింటి జ్వర సర్వే. ఇప్పటి వరకు 2,62,000 ఇళ్లను పూర్తి చేశారట. 6.22 లక్షల రక్త నమూనాలు సేకరణ. జిల్లాలో 3,885 మందికి జ్వరాలు వచ్చినట్లు గుర్తించారట. డెంగ్యూ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీ జరిగిందని చెప్తున్నారు. కోటగిరిలో 8 కొత్త పంచాయతీలు ఏర్పాటు. కోటగిరి ఉమ్మడి మండలంలో 8 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. అవినీతికి అడ్డాగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటూ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. అధ్వానంగా కోనపూర్ రహదారి చిరుజల్లులకు చిత్తడి బురదలో కూరుకుపోతున్న వాహనాలు, ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు అని వార్తించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిఎంహెచ్ఓ రాజశ్రీ తెలిపారు. చెట్పల్లిలో రైతులకు వాటర్ ఫిల్టర్ పంపించేశారు. అల్పాహారం పంపించేసిన బోధనలో నేడు IDCMS చైర్మన్ కు సన్మానం నిర్వహించున్నారు. నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శనివారం సందర్భంగా జంబి హనుమాన్ ఆలయంలో అన్నదానం, హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే కుక్కల బెడదను తీర్చండి అని వార్తించారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి. CPIML న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. బోధన్ సబ్ స్టేషన్లో మరమ్మతులు కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్ కార్యాలయానికి కోటగిరి MPDO అటాచ్. సీజనల్ వ్యాలపై జ్వర సర్వే. ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ మేళా. బోధనలో SIలు బదిలీలు ఆ వివరాలు ఇచ్చారు. అలాగే వాహనదారులు తస్మాత్ జాగ్రత్త. ఆగస్టు 16 నుంచి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేస్తున్నారు పోలీస్ శాఖ. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలే విధిస్తారట. ప్రమాదాల నివారణకి కఠిన చర్యలు అని ట్రాఫిక్ ACP నారాయణ తెలిపారు. పాలిటెక్నిక్లలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు. దర్పల్లిలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సమానత్వం కోసం పోరాడాలి సభలో మాట్లాడుతున్న ఝాన్సీ. స్వతంత్ర ఉద్యమంలో లాల్ బహదూర్ శాస్త్రి కీలక పాత్ర అని ఆవిరాలు ఇచ్చారు. విగ్రహానికి పూలమాల వేస్తున్న దృశ్యాన్ని ఇచ్చారు. ఘనంగా UTF అవతరణ దినోత్సవం. విద్యుత్ షాక్తో రైతు మృతి. స్వచ్ఛదనం పచ్చదనంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు బాన్స్వాల్లో. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు తాకిడి. ఇందూర్ తిరుమలకు గోవులు అందజేత. చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మోపాల్లో చోటు చేసుకుంది. కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ నాయకులు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే కటకటాల్లోకి నరేందర్ 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. మరింత లోతుగా బల్దియా బాగోతలపై ఏసీబీ నజారు పెట్టిందంటూ నరేందర్ అక్రమార్జనపై కొనసాగుతున్న దర్యాప్తు. బ్యాంకులు, పోస్టాఫీసులో డిపాజిట్లపై నజారు. సహకరించిన ఉన్నతాధికారుల పాత్రపైన విచారణ. టాక్ ఆఫ్ ది టౌన్ గా నరేందర్ వ్యవహారం. పట్టుబడిన నోట్ల గుట్టలపై సర్వత్రా చర్చ జరుగుతుందట. గురుకులం విద్యార్థులు ఫుల్ సౌకర్యాలు గురుకులం సమస్యలు అనేకంగా ఉన్నాయి. దోమలు, విషపురుగులతో సావాసం చేస్తున్నారు విద్యార్థులు. జ్వరాలు ప్రబలే అవకాశం పట్టించుకొని సర్కార్. ఇబ్బందులు పిల్లలు. ఎర్రపహాడ్, మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల దుస్థితి ఈ విధంగా ఉంది అని ఆ వివరాలు ఇచ్చారు. అధికారుల్లో కదలిక. అసైన్ భూముల స్వాహాపై ముందే హెచ్చరించిన నమస్తే తెలంగాణ. త్వరలోనే పరిశీలనకు అధికారులు రాక 10 రోజుల్లోగా నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారట. కొత్త పంచాయతీలు ఏర్పాటు. ఆ సొమ్ము ప్రజలకే ఖర్చు పెట్టాలి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ దోచుకున్న ప్రతి పైసా నగరాభివృద్ధికి ఉపయోగించాలని ఏసీబీ అధికారులు రికవరీ చేసిన డబ్బు తిరిగి మున్సిపల్ ఖాతాలో జమ చేసి అభివృద్ధికి ఖర్చు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారట. హరితాహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారాయి. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హరితాహారం ఫలాలు ప్రస్తుతం కళ్ల ముందు కనిపిస్తున్నాయంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. అలాగే సిపి గేట్లో ఫస్ట్ ర్యాంక్. ప్రవేశ పరీక్షలో ఇందూరు విద్యార్థిని ప్రతిభ చాటారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సిపి గేట్ 2024లో ఇందూరు విద్యార్థిని ప్రతిభ చాటింది. MSc డాటా సైన్స్ విభాగంలో ప్రవేశానికి జరిగిన ప్రవేశ పరీక్షలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ర్యాంకును నగరానికి చెందిన మంచిర్యాల నిహారిక సాధించిందట.
ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే6.